Welcome, friends. This is day 5 of our target session. ఒక 2 డేస్ ఫస్ట్ 4 డేస్ వెనుకబడ్డ వాళ్ళ కోసం గ్యాప్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ మనం వాటిని రెజ్యూమ్ చేస్తున్నాం. చాలామంది చదివి టెస్టులు రాశారు కాబట్టి, ఈ 2 రోజుల్లో పెండింగ్స్ ఉన్నయి క్లియర్ చేసుకున్నారు కాబట్టి, మనం మళ్ళీ మన టార్గెట్స్‌ని స్టార్ట్ చేస్తున్నాము. డే 5 టార్గెట్స్ ఏంటో చూద్దాం. దీనికంటే ముందు ఒక కొత్త ఇనిషియేటివ్ ఏంటి మన అకాడమీ తరఫున అంటే ఇక నుంచి ప్రతిరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్‌ని మీకిక్కడ డిస్‌ప్లే చేస్తాను. కరెంట్ అఫైర్స్ నుంచి. ఎస్పెషల్లీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓన్లీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీకిక్కడ డిస్‌ప్లే చేస్తాను. దీని మీద ఉచిత ఎంసీక్యూ ఒక ఎంసీక్యూని ది టఫెస్ట్ ఎంసీక్యూ ఉంటుంది. ఆ ఒక్క టాపిక్ మీద ఒక ఎంసీక్యూని మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. మన ఆనంద్స్ అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్ లింక్‌ని మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. టెలిగ్రామ్‌లో జాయిన్ అయ్యి, ఈ పర్టిక్యులర్ టాపిక్ మీద మీరు ప్రిపేర్ అయ్యి, ఆ ఒక్క ఎంసీక్యూస్‌ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈరోజు మీకు టార్గెట్ ఏంటి అంటే, మీరు జూన్ 27, 2024న ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో వార్తల్లో ఉన్నటువంటి అభ్యాస్ అనేటటువంటి ఒక హై స్పీడ్ ఎక్స్‌పెండబుల్ ఏరియల్ టార్గెట్ గురించి చదవాల్సి ఉంటుంది. ఈ అభ్యాస్ మీద నేను ఎంసీక్యూస్ పోస్ట్ చేసి మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్‌ని మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. సరే, టార్గెట్స్ ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, మనము జనవరి 1, 2, 3, 4 తారీఖుల్లో స్పేస్ టెక్నాలజీ లాంచ్ వెహికల్స్ వరకు కంప్లీట్ చేసుకున్నాం సిలబస్‌లోని. అయితే ఈ ఫస్ట్ 4 డేస్‌లో చాలామంది వెనుకబడ్డారు. వాళ్ళ కోసము 5, 6, 7 3 రోజులు ఇవ్వడం జరిగింది ఈ సిలబస్ కంప్లీషన్ కోసం. ఇప్పుడు మళ్ళీ మనము రీస్టార్ట్ చేసుకోబోతున్నాం. టుడే జనవరి 8. ఈరోజు మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో టార్గెట్ రీసెంట్ ఇండియన్ శాటిలైట్ లాంచెస్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. ఇక నుంచి మీకు బ్రేక్స్ ఉండవు. మీకు ఫస్ట్ కొత్త అడ్జస్ట్ అవ్వలేదు అని చెప్పేసి గ్యాప్ ఇచ్చాము. ఇక నుంచి గ్యాప్స్ ఇవ్వడానికి టైం లేదు మనకి. కాబట్టి ఒకళ్ళు రాసినా, ఇద్దరు రాసినా, 10 మంది రాసినా, 100 మంది రాసినా, 500 మంది రాసినా ఈ ఇనిషియేటివ్ అనేది కంప్లీట్ అవుతానే ఉంటుంది. ముందుకెళ్తానే ఉంటుంది. సో, ఈ పర్టిక్యులర్ జనవరి 8 కోసం నేనేం సజెస్ట్ చేస్తాను అంటే, మీరు యాప్ ఓపెన్ చేయాలి. మీకు చక్కగా ఎస్ఎల్‌వి3, ఏఎస్ఎల్‌వి, పిఎస్ఎల్‌వి లాంచ్ వెహికల్స్‌తో పాటు గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్, ఆదిత్య ఎల్1 అండ్ జీఎస్ఎల్‌వి, ఎల్‌విఎం3 ఆర్ చంద్రయాన్-3 అండ్ ఎల్‌విఎం3 యొక్క ప్రయోగాలు దట్ ఈస్ చంద్రయాన్-1 అండ్ 2. అట్లనే ఇస్రో భవిష్యత్తు ప్రయోగ వాహక నౌకలు అండ్ సౌండింగ్ రాకెట్ ఆస్ట్రోసాట్ గురించి మాట్లాడాం. ఈ వీడియోస్ టార్గెట్ చేయండి. మొత్తం మనం 18 వీడియోలు, 18 పీడిఎఫ్‌లున్నాయి. స్పేస్ టెక్నాలజీకి సంబంధించి మన యాప్‌లో. వీటిల్లో ఇప్పుడు నేను చెప్తున్నటువంటి వీడియోలని మీరు టార్గెట్ చేయండి. 6, 6, 6 మొత్తం 3 రోజులు. రోజుకు ఒక 6 టార్గెట్ చేస్తున్నాం. 3 రోజులు కేటాయించుకున్నాం కాబట్టి స్పేస్ టెక్నాలజీకి 18 వీడియోలు అయిపోతాయి. బిలీవ్ మీ, మీ ప్రిపరేషన్ 10 అవర్స్‌లో కంప్లీట్ అవుతది. కరెక్ట్‌గా ఎఫెక్టివ్‌గా గాని చదివితే 10 అవర్స్‌లో మీరు స్పేస్ టెక్నాలజీని కంప్లీట్ చేసుకుంటారు. సో, ఈ 6 వీడియోస్‌ని మీరు టార్గెట్ చేయండి. 6 పీడిఎఫ్స్ మీ ముందుంటాయి. రాసుకోకండి. వీడియో వింటూ ఆ పీడిఎఫ్ చదివేసేయండి. పీడిఎఫ్‌లో ఉన్న కంటెంటే ఎక్స్‌ప్లెయిన్ చేయబడుతుంది కాబట్టి మీ ప్రిపరేషన్ ఈజీ అవుతుంది. దెన్ ఎకానమీకి సంబంధించి ఏం చేయాలి? ఫస్ట్ 4 డేస్‌లో మనం ఇండియన్ మనీ అండ్ బ్యాంకింగ్ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు మీకు టార్గెట్ ఇన్‌ఫ్లేషన్, ద్రవ్యోల్బణం. దీనికి కారణాలేంటి? రెమెడీస్ ఏంటి? అని మనకు సిలబస్‌లో ఇచ్చారు. దీనికి సంబంధించి మన యాప్‌లో ద్రవ్యోల్బణం అంటే ఏంటి? దాని రకాలేంటి? ద్రవ్యోల్బణ కొలమానాలేంటి? ద్రవ్యోల్బణానికి గల కారణాలు, ప్రభావాలు చాలా చక్కగా వివరించాం. పరిష్కార చర్యలు అండ్ ఇండియన్ ఎకనామిక్ సర్వే 2023, 24లో ద్రవ్యోల్బణానికి సంబంధించి ఉన్నటువంటి అంశాలేమిటి అనేవి ఒక 4 వీడియోల రూపంలో ఎక్స్‌ప్లెయిన్ చేశాము. సింపుల్‌గా మీరు దాదాపు 2 అవర్స్ వెచ్చించినట్లయితే మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారు. పీడిఎఫ్‌లున్నాయి కాబట్టి ఈజీ అవుతుంది. ఇక కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి మీరు జనవరి 1-4 సైన్స్ అండ్ టెక్నాలజీ, మార్చి నుంచి మే మధ్యలో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్ చేసుకుంటారు. మార్చ్, ఏప్రిల్, మే. ఎకానమీ కూడా కంప్లీట్ చేసుకొనుండాలి. మార్చ్, మే 2024 ఆల్రెడీ 7థ్ అయిపోయింది. ఈరోజు 8థ్‌లో ఉన్నాము. సో, మీరు మార్చి, ఏప్రిల్, మేలో ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్‌ని 8థ్, 9థ్, 10థ్ వరకి చదవాల్సి ఉంటుంది. 10థ్‌న కానీ, 11థ్‌న కానీ
మీకు 50 ఎంసీక్యూస్ కరెంట్ అఫైర్స్ మీద టెస్ట్ ఉంటుంది. 50 ఎంసీక్యూస్ యూపీఎస్సీ లెవెల్‌కి మాత్రం తగ్గేదేలే. దెన్ ఏపీ హిస్టరీకి సంబంధించి ఏం చదవాలి? మీరు షెడ్యూల్ దీంట్లో ఎలాంటి మార్పులు లేకుండా ఉంచాము. జనవరి 7th వరకి 7th, 8థ్‌న మీరు చదవాల్సినవి విష్ణు కుండినుల వరకు చదివేసి ఉండాలి. ఏపీ హిస్టరీలో హ్యాపీగా బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ ఉంటే బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్కే చదవండి. విష్ణు కుండినుల వరకు మీరు 8th వరకు చదువుకోవాల్సి ఉంటుంది. ప్రిపరేషన్‌లో ఎవరైనా వెనుకబడి ఉంటే సెర్చ్ చేసుకోండి. ఈ రోజు వరకు మీరు విష్ణు కుండినుల వరకు చదివి ఉండాలి వరుసగా. ఓకేనా? సో, ఈరోజు విష్ణు కుండినులు, వారి సామాజిక మత పరిస్థితులు, కల్చరల్ పార్ట్ మీకు టార్గెట్‌గా ఉంది. వీడియోస్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. మీకు మలి శాతవాహన యుగానికి సంబంధించిన వీడియో ఉంది. అయితే ఇక్కడ మెటీరియల్ ఇవ్వలేదు మనం. కేవలం డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు గారి పుస్తకాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరిగింది. సో, ఈ వీడియో చూసి ఆ బుక్‌లో కంటెంట్ చదువుకుంటే సరిపోతుంది. మెటీరియల్ అవసరం లేదు. రాదు. సో, విష్ణు కుండినులు, పల్లవులు, రేనాడు చోళులు, శాతవాహన అనంతర యుగ విశేషాలు, శాతవాహన అనంతర యుగ మత పరిణామాలు, అలాగా మనం శాతవాహన అనంతర యుగం వరకు మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్సెప్ట్ తూర్పు చాళుక్యులు. సో, అంతవరకు మీరు ఉంటుంది. టెస్ట్ ఎప్పుడుంటుంది సార్ దీనికి సంబంధించి అంటే 10వ తారీఖు కానీ, 11 కానీ, 12 కానీ నాకు తెలిసి 12 తారీఖు ఉంటుందండి. 12 తారీఖు టెస్ట్ ఉంటుంది దీని మీద. సో, అది ఫాలో అవ్వండి. ఇండియన్ పాలిటీకి సంబంధించి మీరు ఆల్రెడీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ, ఫండమెంటల్ రైట్స్ అయిపోయింది. ఆదేశిక సూత్రాలు కూడా అయిపోయింది. చదువుకొని ఉండాలి. దీంట్లో ఎట్లాంటి చేంజెస్ రాలేదు. వాట్సాప్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళకి క్లియర్‌గా చెప్పాం. పేపర్ 2లోనే అడ్జస్ట్‌మెంట్స్ ఉంటాయి కానీ పేపర్ 1లో ఉండవని చెప్పేసి. సో, ఈరోజు మీకు ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ టార్గెట్‌గా ఉండింది. సో, తర్వాత మీకు 9, 10 తారీఖు ఇప్పటి వరకు జరిగినటువంటి టార్గెట్స్‌గా ఉన్నటువంటి వాటిని రివిజన్ పర్పస్ ఉంచాం. 9, 10 ఎవరైనా గ్యాప్స్ ఫిల్ చేసుకోవాలంటే ఈ 9, 10 తారీఖుల్లో గ్యాప్స్ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద మీకు జనవరి 12 తారీఖున ఒక 50 ఎంసీక్యూస్ మీకు ఉంటాయి. మొత్తం యూనిట్ 6 మీద. అంటే అప్ టు అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వరకి మీకు యూనిట్ 2 మీద మీకు 50 ఎంసీక్యూస్ 12థ్ ఉంటాయి. దీన్ని మీరు గుర్తెరగాల్సి ఉంటుంది. సో, ఈ రకంగా దయచేసి మీరు టార్గెట్స్‌కి బైండ్ అయిపోయి ప్రిపేర్ అవ్వండి. ఈరోజు టార్గెట్‌కి పాలిటీలో ఫండమెంటల్ రైట్స్, అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఈవెన్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ చదవాల్సిందిగా నా విన్నపం. సో, ఈ రకంగా మీరు టార్గెట్స్‌ని స్టిక్ ఆన్ అయ్యి చదువుకుంటే తప్ప మీకు ఫలితాలు రావండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అజాగ్రత్త వద్దు. మన టెస్టులు ఎంత క్వాలిటీ ఉన్నాయో మీకు ఆల్రెడీ రాసే వాళ్ళకి తెలుస్తూ ఉంది. ఒక 2 పీడీఎఫ్స్ కూడా ఒక 2 టెస్ట్‌లకి సంబంధించిన పీడీఎఫ్స్ కూడా టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. ఈ 1 ఎంసీక్యూతో పాటు. క్వాలిటీ మీరే చూసుకోండి. డిసైడ్ అవ్వండి. సో, దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి టార్గెట్స్‌తో మళ్ళీ కలుద్దాం. ఇక దీన్ని ఆపే సమస్యే ఉండదు.